ఒక ఊరిలో పిల్లి రాజు జీవించేది. అది చాలా బలంగా ఉండేది. ఆ ఊరిలో ఎలుకలున్నా అవి భయంతో బయటకు రావడం మానేశాయి. పిల్లి ఎప్పుడూ గర్వంగా మాట్లాడుతూ, ఈ లోకంలో నన్నెవ్వరూ ఓడించలేరు అని ఊరేగుతూ తిరిగేది. ఒక రోజు ఓ తెలివైన ఎలుక పేరు చిట్టి. అది పిల్లి గర్వాన్ని గమనించి ఒక ఆలోచన వేసింది. ఈ పిల్లిని ఓడించాలి, కానీ బలం కాదు, తెలివి ఉపయోగించాలి అని ఫిక్స్ అయింది. ఆ ఎలుక పిల్లిని చూసి ఇలా చెప్పింది, ఓ పిల్లిరాజా, నీ ధైర్యం మేము చూస్తూనే ఉన్నాం. కానీ ఒక పోటీ వేస్తే నీవు నిజంగా గొప్పవాడవా అనే విషయానికి తెలుస్తుంది. పిల్లి నవ్వుతూ అంగీకరించింది. ఎవరు ముందుగా పంటగడ్డెల అరణ్యంలోకి వెళ్లి అక్కడ ఉన్న కోడి గుడ్డును తీసుకువస్తారో వారిదే గెలుపు అని నిర్ణయించారు. పిల్లి పరుగెత్తింది. అది చాలా వేగంగా అరణ్యానికి చేరింది. గుడ్డును చూసింది, కాని అక్కడ ఓ పెద్ద కుక్క నిలబడి ఉంది. పిల్లి భయంతో వెనక్కి వచ్చింది. అయితే ఎలుక పక్కదారి తీసుకుంది. భూమిలో పొరల్లోకి సొరంగం వేసి నెమ్మదిగా కోడి గుడ్డును తీసుకొచ్చింది. వెళ్లి వచ్చినప్పుడు ఎలుక చేతిలో గుడ్డు. పిల్లి కంగుమంది. నీవే గెలిచావు అని అంగీకరించింది. పిల్లి బుద్ధి తెలుసుకుంది, బలం కంటే తెలివి గొప్పదని. Please subscribe.